నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ హనీమూన్ అని ఇతర ప్రాంతాలకు విహారయాత్రకని విన్నారు. ఉత్తరాఖండ్లో ప్రముఖ పర్యాటక ప్రాంతానికి వెళ్ళి అక్కడ విగత జీవిగా ఇప్పుడు భార్య అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వైజాగ్కు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ దంపతులు ఈ యొక్క పర్యటనకు వెళ్ళారు. 7 నెలలు అవుతుంది వారికి పెళ్ళై. ఈ సందర్భంగా విహారయాత్రకని వెళ్ళారు అక్కడికి. కానీ ఆ యొక్క విహారయాత్ర కాస్త ఊహించని ఘోర విషాదానికి దారితీసింది. అసలు ఏం జరిగింది అక్కడ? ఈ అనుమానాస్పద మృతికి కారణం ఏంటి? ఒక లగ్జరీ హోమ్ స్టే గదిలో ఆమె నగ్నంగా పడి ఉండి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అనేక అనుమానాలు ఈ యొక్క కేసులో కనిపిస్తున్నాయి. అతని భర్తను కూడా ఇప్పుడు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖాళీ మద్యం సీసాలు, రక్తపు మరకలు కూడా అక్కడ ఉన్నాయి. ముస్సోరి కొండలలో అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వైజాగ్ నుంచి మా ప్రతినిధి లక్ష్మి లైవ్లో అందిస్తారు. అసలు లక్ష్మి, ఏం జరిగింది అసలు ఈ కేసులో? ఆమె ఎలా చనిపోయింది? అసలు వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు అక్కడికి? వైజాగ్ నివాసితులుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సాయి భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్ళినటువంటి హనీమూన్ కు వెళ్ళినటువంటి ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం అనేది చాలా దారుణమైన విషయం. అందులోనూ ఆ అమ్మాయి విశాఖ ప్రాంతానికి చెందిన అమ్మాయి. నవంబర్ 2025 8వ తేదీన విశాఖలోనే వివాహం కూడా జరిగింది. అలాంటిది ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇటు రాధా గాయత్రి, మరొక వైపు శ్రీచరణ్, భార్యాభర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ప్రస్తుతం మనం అయితే విశాఖలోని చిన్న ముషడివాడలో ఉన్నటువంటి వసంత విహార్ లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు 8 నెలల క్రితం ఇక్కడ కొత్తగా హౌస్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయికి కూడా మ్యారేజ్ జరిగింది. అమ్మాయి వాళ్ళ పెళ్లికి కూడా మేము అందరమే వెళ్ళాము. కానీ నిన్న అకస్మాత్తుగా వచ్చినటువంటి బ్యాడ్ న్యూస్ తో ఒక్కసారిగా షాక్ అయిపోయాము. ఎందుకంటే ఆ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. ఇమీడియట్ గా అక్కడి నుంచి కాల్ వచ్చేటప్పటికి రాధా గాయత్రి వాళ్ళ పేరెంట్స్ కూడా ముస్సోడికి హోటాహుటిన వెళ్ళటం జరిగింది. ప్రస్తుతం మేమైతే మాత్రం అసలు ఏం జరిగింది అనేది ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మనం ఫ్లాట్ దగ్గర ఉన్నాం, వసంత విహార్ దగ్గర. సో ఎలా ఉంటారండి ఫ్యామిలీ? మీకు ఎలా తెలుసు? వీళ్ళు 8 months అవుతుందండి ఇక్కడికి వచ్చి. వేరే అతని దగ్గర ఈయన కొనుక్కున్నారు. ఈయన ఏంటంటే ఫ్లాట్ పర్చేజ్ చేశారు. వచ్చిన తర్వాత ఏంటంటే 1 month ఇంట్లోనే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ కి మా అందరికి ఇన్వైట్ చేశారు. ఇక్కడ సుజాత నగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్లోనే జరిగింది. అందరం కూడా ఫంక్షన్ కి అటెండ్ అయ్యాం. అంత మ్యారేజ్ అంతా చాలా బాగా చేశారు. ఆయన చెప్పడం ఏంటంటే పాప అల్లుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పారు. మేము అదే చూడడం. తర్వాత ఏంటంటే అమ్మాయిని ఒక 2 times 3 times చూసాం కిందనంతే. ఇక్కడ అంటే మన సెల్లర్ లో కానీ ఇక్కడ కానీ ఇంతకుమించి మనకు తెలియదు. అలా అయితే చాలా మంచి వాళ్ళండి. వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంచిగానే ఉంటున్నారు. ఆయన కూడా ఏంటంటే ఆర్మీలో రిటైర్ అయ్యారు అనేసి అన్నారండి. మనకు తెలిసిన ఒకటి అది. నిన్న నైట్ మాకు అరౌండ్ 9 ఈ టైంలో ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎలాగని. అది కూడా న్యూస్ ఛానల్ ద్వారా తెలిసింది. తెలిస్తే ఒకసారి షాక్ అయ్యాం, ఏంటి ఇలాగైందని అని. ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా ఆయనతో ఫోన్ కాంటాక్ట్ అవ్వలేదండి. న్యూస్ ఛానల్లో రాధా గాయత్రి ఫొటోస్ వచ్చినప్పుడు మీరు గెస్ట్ చేయగలిగారా? అంటే కొద్ది నెలల పరిచయం అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి పెళ్లికి మనం వెళ్ళాం కదా పై ఇంటి ఫ్లాట్ వల్లే అని గెస్ట్ చేయగలిగారా? అంటే గెస్ట్ చేసామండి. ఎందుకంటే అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాం కదండి. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చూసాం కనుక గెస్ట్ చేసామండి. ఈ వీళ్ళని అనుకున్నా మార్నింగ్ కాల్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆయనకి ఏంటంటే బాధలో ఉంటారని మేము ఆయనకి ఎటువంటి కాల్స్ చేయలేదండి. ఇప్పుడు మ్యారేజ్ కి వెళ్ళారు. అలాంటి ఒక అమ్మాయి హనీమూన్ కి భర్తతో వెళ్లి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం, చాలా గాయాలు, రక్తపు గాయాలు ఉండటం, నగ్నంగా ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా వింటున్నారు కదా వార్తల్లో. డౌట్స్ మీకేమనిపిస్తోంది అసలు? మరి మాకు ఏం తెలియదండి. ఎందుకంటే వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ అండి. వచ్చి 8 months అవుతుంది. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి తెలియదండి. దాని గురించి మనం ఏం చెప్పలేమండి. ఆయనతో మాట్లాడి కూడా చాలా తక్కువ మాట్లాడమండి. ఆమె కూడా అమ్మాయిని అయితే మాత్రం మేము 2 times చూసాం అంతే, అంతమించి. సో ఒక అమ్మాయినండి వాళ్ళకి పేరెంట్స్ కి? ఈ అమ్మాయి ఒక అమ్మాయినా? ఒక అమ్మాయినండి. సాయి మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే లక్ష్మి గాయత్రి, రాధా గాయత్రి ఇక్కడ మాకు చాలా తక్కువ పరిచయం. ఎందుకంటే వాళ్ళు వేరే చోట ఉండే వాళ్ళు. ఇక్కడ వసంత విహారికి మాత్రం 8 months క్రితం వచ్చారు. అప్పుడే అమ్మాయి మ్యారేజ్ కూడా ఇక్కడ జరిగింది. అదే హోమ్ స్టే లో ఆ రూమ్ లో అర్ధనగ్నంగా ఉండటం కావచ్చు, అమ్మాయి ఒంటిపైన గడం, అట్లానే ఎర్లీ అవర్స్ 3:30 ఆ టైంలో భర్త అక్కడ ఉన్నటువంటి పోలీసులకి కాల్ చేసి ఇట్లా వాళ్ళ వైఫ్ ఈ స్థితిలో ఉంది అని చెప్పటం. మరొక వైపు ఇప్పటికే భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ముస్సోరి పోలీసులు కేసు ఫైల్ చేయడమే కాదు, మొత్తం ఫామ్ స్టే ఏదైతే ఉందో మొత్తం ఆ సరౌండింగ్ ప్లేసెస్ అన్నిటినీ కూడా వాళ్ళ ఆధీనంలోనికి తీసుకోవడం, క్లూస్ టీమ్స్ కూడా వెళ్ళటం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఢిల్లీలోని గురుగ్రామ్ లో గాయత్రి పనిచేస్తుంటే పూణేలో అతను పనిచేస్తున్నాడు. ఇద్దరు వీకెండ్స్ లో మాత్రమే ఉంటారు. అయితే
పెళ్ళయి నవంబర్ 8వ తేదీన 2025 జరిగింది. కొన్ని నెలల క్రితమే అయింది. ఇద్దరి మధ్య అంత అంటే కోఆర్డినేషన్ కావచ్చు, లేకపోతే ఎక్కువగా కలవటం తక్కువ ఉన్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే వీళ్ళు కూడా హనీమూన్ కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో ఈ విషాదకర వార్త విని ఒక్కసారిగా షాక్ అయిపోయామని చెప్తున్నారు. మీరు కూడా మ్యారేజ్ కి వెళ్ళారు కదా? మేము అందరం వెళ్ళాం సార్ మేడం. ఎందుకంటే ఆయన వచ్చి అక్టోబర్ లో అలాగా వీళ్ళు ఆయన కొనుక్కున్నారు. తర్వాత వెంటనే వాళ్ళ పాప మ్యారేజ్ అందరికి ఇన్వైట్ చేశారు. మేము అందరం కూడా అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనే వాళ్ళు చెప్పారు. అంతవరకే మా అందరికి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ అమ్మాయి ఒకసారి 2 సార్లు మేము చూసాం తప్ప ఇక్కడ ఎక్కువ సార్లు కూడా మేము చూడలేదు. మ్యారేజ్ అయిన తర్వాత కొత్త పెళ్లి జంట వస్తూ ఉంటారు కదండి, అట్లా ఏమైనా అబ్బాయిని కూడా మీరు చూసారా? ఆ అబ్బాయిని కూడా ఒకసారి 2 సార్లు చూసాం మేము. అంటే మనం ఇక్కడ సెల్లర్ లో చూడడమే తప్ప మనకి ప్రత్యేకించి మ్యారేజ్ కి అయితే అందరం ఇన్వైట్ చేశారు, అటెండ్ అయ్యాము. వాళ్ళు ఫంక్షన్ కూడా పాపం ప్లాన్ చేసుకున్నారు ఈ సండే ఇప్పుడు ఫంక్షన్. కాకపోతే అంతలో ఇలా జరిగింది. నైటే మాకు అసలు ఆ అమ్మాయిని కూడా మేము ఫస్ట్ గుర్తుపట్టలేకపోయాం. ఆ వాచ్మెన్ అమ్మాయి కన్ఫర్మ్ చేసింది వాళ్ళ అమ్మాయినండి, యాక్సిడెంట్ అయిందని వాళ్ళు చెప్పారంట వాళ్ళ మదర్ కి ఫాదర్ కి. వాళ్ళ ఫాదర్ అయితే మన మండే ఇలా జరిగిందని కాకుండా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారంట. చెప్తే వాళ్ళ మదర్ కూడా నిన్నటి వరకు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఫాదర్ మనం మార్నింగ్ వెళ్ళారు. వాళ్ళ మదర్ నేను 11 o'clock కి ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగిందండి. అక్కడ వరకు ఇక్కడ వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ తెలుసు. నన్ను నైటే అందరికి ఇలా జరిగింది, ఈ అమ్మాయి మా అపార్ట్మెంట్ లో సుధాకర్ గారు వాళ్ళ అమ్మాయి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నామండి. సార్ చాలా విషాదకరమైనటువంటి వార్త. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం అనేది మధ్య కాలంలో చాలా కేసెస్ లో చూస్తున్నాం. అటు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అంటే డౌట్స్ మనం ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేం, కానీ ఒక హనీమూన్ కి హ్యాపీగా గడపడానికి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి, భర్తతో కలిసి వెళ్ళినటువంటి అమ్మాయి ఇట్లా చనిపోవటం అనేది, ఇట్లా చనిపోయిన వార్త ఆలకించి బాధపడ్డాం. ఇది అనుకోకుండా టీవీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ అమ్మాయి కనిపించింది. మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. కొంచెం డౌట్ వచ్చింది మాకు, ఈ అమ్మాయి లాగా ఉంది అనుకున్నాం, కానీ అంత కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయలేదు. తర్వాత మరుసటి తెలిసింది ఈ అమ్మాయి పాపం కొనుక్కొని 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఈ ఇల్లు కొనుక్కొని మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్ గా చేశారు. ఆ అమ్మాయి బాగుంటది, క్వాలిఫైడ్. అబ్బాయి కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చెప్పారు. బండి అది తెచ్చారు ఏంటంటే గురుగాం లో జాబ్ వచ్చిందండి, ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి వెళ్ళిపోయింది, బండి పట్టుకెళ్ళలేదు, అమ్మాయి బండి అన్నారు. ఇంతలో ఇలా జరిగిందంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఆ పేరెంట్స్ పరిస్థితి ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. ఒక్కగానొక్క అమ్మాయి, బాగా చదివించారు, మంచిగా సెటిల్ అయిన అబ్బాయికి ఇచ్చారు, కానీ అంత సడన్ గా ఒక మంచి ప్లేస్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళినటువంటి అమ్మాయి అట్లా అర్ధాంతరంగా తనువు చాలించడం అనేది బాధే ఇటువంటి విషయం. కాకపోతే అది అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళ లోకల్ పోలీస్ ఐడెంటిఫై చేయాలి, కానీ మన వీళ్ళు ఎలా జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు గాయత్రి వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ ఆర్మీ, ఎక్స్ మెన్, సివిల్ లో జాబ్ చేస్తారు. 55 ఉంటుంది. 55 ఉంటుంది. ఆయన ఇంకా సర్వీస్ లో ఉన్నాడు, ప్రైవేట్ గా మళ్ళీ సర్వీస్ చేస్తున్నాడు. ఎక్స్ మెన్ రిటైర్ అయిపోయారు. అందులో సర్వీస్ చేసి పెన్షన్ మీద ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఐవైసీలో ఎక్కడ జాబ్ చేస్తారు. సాయి, ప్రస్తుతం ఇది గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, వసంత విహార్. ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా ఒక్కసారి అయిపోయాం. ఫస్ట్ ఆ అమ్మాయి ఫోటో టీవీ ఛానల్స్ లో వస్తున్నప్పుడు సరిగ్గా గుర్తించలేకపోయాం, ఎందుకంటే తక్కువ పరిచయం కాబట్టి. కానీ తర్వాత చూసేటప్పటికి ఈ అమ్మాయి పెళ్లికి మనం వెళ్ళాం కదా, అయ్యో ఏంటి ఇలా జరిగింది, అసలు ఏం జరిగింది అనేది పోలీసులే పూర్తి స్థాయి దర్యాప్తు చేసి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు పేరెంట్స్ గా కూడా చాలా మంది తల్లిదండ్రుల్లో తీవ్రమైన భయం పట్టుకుంటుంది. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అర్థం కావటం లేదు. 3 ముళ్ళు వేసి మెడలో ఒక పెళ్లి బంధాన్ని, అంటే మరొకరి చేతిలో పెట్టినా కూడా పిల్లలకి సెక్యూరిటీ లేకపోతే ఎలా అనేది ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఒక ఫార్మ్ స్టే లో వీళ్ళు స్టే చేశారు. 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆ వ్యక్తి అక్కడ ఏదైతే ముస్సోరీ పోలీసులకు ఆయన కాల్ చేసి, ఇట్లా ఫార్మ్ స్టే లో మేము స్టే చేశాము, హనీమూన్ నిమిత్తం వచ్చాము, నేను ఢిల్లీలో పూణేలో ఉంటాను, తనేమో
ఆడ గురుగ్రామ్ లో జాబ్ చేస్తుంది ఢిల్లీలో. ఇద్దరం కలిసి హనీమూన్ కోసం వచ్చాము. అయితే లేచి చూసేటప్పటికి తను అలా విగత జీవిగా ఫ్లోర్ పైన పడి ఉంది. ఒంటి పైన బట్టలు లేవు, చాలా చోట్ల రక్తపు గాయాలు ఉన్నాయి. నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అతను ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఒక తెలుగు అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెళ్లైన కొద్ది నెలలకే భర్తతో పాటు వెళ్ళినటువంటి అమ్మాయి ఇలా ఒక్కసారిగా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం అనేది తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. ఇది ఉత్తరాఖండ్ లో ఘటన జరిగినప్పటికీ కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి సాయి. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా వరకు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ళు వైజాగ్కు సంబంధించినటువంటి మహిళ ఈ రకంగా అక్కడ ఉత్తరాఖండ్కు వెళ్ళి మృత్యువాడిలోకి చేరుకోవడం అనేది అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి పెళ్ళై 7 నెలలే కావస్తుంది. ఇద్దరు సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగము, ఉన్నతమైనటువంటి జీవితం సంపాదిస్తూ మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇలా ఒక హనీమూన్ ట్రిప్ కానీ వెళ్ళి అక్కడ అనుమానాస్పద స్థితిలో ఊహించిన విధంగా భార్య చనిపోవడం పట్ల భర్త కూడా ఇప్పుడు దిగ్భ్రాంతి చెందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఈ కేసులో దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.